సత్యనారాయణ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు భరత్ మిశ్రా గారు, అదేవిధంగా మన ఎస్పీ కరుణాకర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు నరేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అనుమతి లేకుండా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న దాంట్లో ఒక 18 మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా పక్కన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు. ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేడారం జాతరలోకి ఇప్పిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కానీ, ఆఫీస్ కానీ, బిల్డింగ్ కానీ వనరులు వసతులు సరిగా ఉన్నప్పుడే మనము విధులను సరిగా నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనకి వనరులు వసతులు ఉన్నాయి. మరి కలెక్టర్ గారు పల్మెరా పోలీస్ స్టేషన్కి కావలసినటువంటి నిధులు 80 లక్షలు మంజూరు ఇచ్చారు. కానీ ఇక్కడ సంబంధించినటువంటి అవసరాలను కూడా డిఎంఎఫ్టీ సిఎస్ఆర్ నుంచి నేను కూడా గ్రామాలు తిరుగుతున్నప్పుడు వెటర్నరీ బిల్డింగ్లు, పిఎస్సి బిల్డింగ్లు, అదేవిధంగా హాస్పిటల్స్లో కాంపౌండ్ వాల్ కూలి, ఏదైతే రక్త కణాలు టెస్ట్ చేసేటువంటి మిషన్లు ఖరాబ్ అయి రోడ్డు లేక చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి ఏదైతే ఇచ్చిన నిధుల నుంచి తప్పకుండా ప్రభుత్వ ఆఫీసులకే మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి స్కూల్స్కి కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్కి కానీ, అదేవిధంగా ఆఫీసులకు కానీ ఇవ్వడానికి నేను కూడా గ్రామాలలో సుముఖంగా ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని మరి కలెక్టర్ గారి సహకారంతో డిఎంఎఫ్టీ కానీ, సిఎస్ఆర్ కానీ నిధులు తీసుకొని మరి ఇక్కడ జిల్లాకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్కు రిస్క్ తీసుకొని ప్రారంభం చేసి మనకు మాదేపూర్ నుంచి గుడప్పాడు వరకు వందలాది మంది చాలా మంది చనిపోవడం జరిగింది. అయితే ట్రాఫిక్ రూల్స్ని మనతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మరి ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈరోజు ప్రారంభించడం, మరి ఇక్కడికి పిలిచి మాతో ప్రారంభించడం, ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే అవకాశం కల్పించినటువంటి ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారాలు.